నమస్కారం అండి. నేను మీ చేతన. ఏంటి చేతన ఇలా రెడీ అవుతోంది అనుకుంటున్నారా? ఈరోజు నేను పాలకొల్లు దాటిన తరువాత చించినాడ దగ్గర కలగంపూడి అనే ఊరిలో భగవద్గీత పారాయణం చేయడానికి వెళ్తున్నాను. అందుకే నేను ఇలా రెడీ అవుతున్నాను. ఈ వీడియోలో నేను ఎలా రెడీ అవుతాను, ఏమేమి వస్తువులు పెట్టుకుంటాను, ఎలా వెళ్తాను అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందు మా అమ్మ నాకు జడ వేస్తోంది. చూసారా ఎంత భయంకరంగా వేస్తోందో? సారీ, నేను జోక్ చేశానండి, ఏమనుకోకండి. మా అమ్మ కూడా ఏమనుకోదులేండి. చూసారు కదా మా అమ్మ నాకు జడ ఎలా వేసింది. బాగుందా బాగోలేదా? జడ ఎలా వేసిందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు మా అమ్మ నాకు బొట్టు పెడుతోంది. బొట్టుతో పాటు కింద కుంకుమ, పైన ఆంజనేయ స్వామి వారి సింధూరం కూడా పెడుతోంది. ఇప్పుడు గాజుల సెక్షన్. ఆ గాజులేమో టైట్గా ఉన్నాయి, కానీ అవే వేసుకోమని మా అమ్మే నాకు గాజులు వేస్తోంది. అమ్మయ్య, మా అమ్మ నాకు గాజులు వేసేసింది. కొంచెం నొప్పొచ్చింది, కానీ ఓకే. మా అమ్మ చెవిలీలు పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయింది. అందుకని నేనే పెట్టుకుంటున్నాను. ఆ చెవిలీలతో పాటు మ్యాటీలు కూడా పెట్టుకుంటున్నాను. చెవిలీలు పెట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు పాపిట బిళ్ళ పెట్టుకుంటున్నాను. అయిపోయిందండి, నేనైతే పూర్తిగా రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇక మిగతా వారందరూ రెడీ అయ్యేదాకా వెయిట్ చేసి మనం బయలుదేరదాం. అందరూ రెడీ అయిపోయారండి. ఇక దేవుడికి దండం పెట్టుకుని మనం బయలుదేరదాం. ముందుగా మా తాతయ్య గారికి దండం పెట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకొని క్షేమంగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను. ఇక బయలుదేరుతున్నామండి. మా అమ్మ తలుపులు కూడా లాక్ చేసేస్తుంది. తలుపు లాక్ పడిందా లేదా చెక్ చేసి మెస్ డోర్లు వేసి వస్తోంది. మా అమ్మ గేట్ క్లోజ్ చేసి వస్తుంది కదా అని నేను కార్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు మేము పారాయణానికి కార్లో వెళ్తున్నాము. ఇప్పుడు నేను కార్ డోర్ ఓపెన్ చేసి కార్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటున్నాను. మా తమ్ముడు ఇంకా కార్ ఎక్కి కూర్చోలేదు, కార్ వెనక నుంచి చూస్తున్నాడు. గమనించారా? ఓకే అండి, పారాయణానికి టైం అవుతోంది. ఇక బయలుదేరుతున్నాం. ఆలస్యం చేస్తే లేట్ అవుతుంది కదా. బాయ్ అండి, ఇంటి దగ్గర నుండి బయలుదేరుతున్నాం. మేము ఇంటి నుండి బయలుదేరిన తరువాత మా ఇంటికి కొంచెం దగ్గరలోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నేను స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నాను. మా నాన్నగారేమో జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నారు. మా తమ్ముడేమో అల్లరి చేస్తున్నాడు. నేనేమో ఎక్కడి వరకు వచ్చామా అని గమనిస్తున్నాను. మా అమ్మేమో వీడియో తీస్తోంది. ఇప్పుడు మనం పెన్నాడ గ్రామం వరకు చేరుకున్నాము. మా అమ్మ వీడియో ఎలా తీస్తుందా అని నేను చూస్తున్నాను. మా తమ్ముడు చూడండి ఎలా వెక్కిరిస్తున్నాడో. ఇప్పుడు మనం నందమూరు గరువు శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి వద్దకు వచ్చాము. ఇది చాలా ప్రసిద్ధమైన ఆలయం. ఈ మార్గంలో ప్రయాణించే వారందరూ ఖచ్చితంగా ఈ ఆలయం వద్ద ఆగి నమస్కారం చేసుకొని అప్పుడు వారి మార్గంలో వారు వెళ్తారు. మరి అలాంటప్పుడు నేను కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలి కదా. అందుకే నేను కూడా ఆగి స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాను. నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి ఎంత చక్కని స్వరూపంతో ఉన్నారో చూసారా? మనందరికీ దర్శనం బాగా జరిగింది కదూ. ఇక బయలుదేరదాం. ఈ ఆలయం చాలా సుందరంగా ఉంటుంది కదూ. స్వామివారిని దర్శించుకుంటే
మనస్సు ప్రశాంతంగా ఉంటుందంటారు. ఇక మా తమ్ముడు స్టార్ట్ చేసేశాడు. ఎప్పుడు కారు ఎక్కినా సరే నిద్రపోతూ ఉంటాడు. కారు ఆగిన వెంటనే నిద్రలేస్తాడు. ఇప్పుడిక పాలకొల్లు వచ్చాం. పాలకొల్లుకి 2 రూట్లు ఉంటాయి కదా. మేము బైపాస్ రోడ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ 2 రూట్లు కనిపిస్తున్నాయి కదా. అటువైపు వెళ్తే పాలకొల్లు సిటీలోకి వెళ్తాం. ఇటువైపు బైపాస్ రోడ్, అందుకే ఇటువైపు మనం వెళ్తున్నాం. ఇప్పుడిక చించినాడ రూట్ వైపు టర్న్ తిరుగుతున్నాం. టర్న్ తిరిగిన తరువాత స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇప్పుడిక కలగంపూడి గ్రామం వద్దకు వచ్చేసాం. మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా. నేను భగవద్గీత పారాయణం చేయబోయే ఆలయం వద్ద అరేంజ్ చేయబడిన లైటింగ్స్ గమనించారా అండి? అక్కడ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. పూజా కార్యక్రమం అయిపోయిన తరువాత నేను భగవద్గీత పారాయణం చేస్తాను. కర్మలకు దాసుడిని కాను, నేను ఆత్మను, బ్రహ్మస్వరూపుడిని అని ప్రతి జీవుడు తెలుసుకోవాలి. దీనికి గురువు చాలా అవసరం. ఆత్మ సాక్షాత్కారం కోసం జ్ఞాన మార్గంలో నడిపించగలవారు కేవలం ఒక్క గురువు మాత్రమే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే ఆత్మజ్ఞానానికి మార్గదర్శి ఎలా ఉండాలని తెలపండి. దుర్యోధనుడి పాడుబుద్ధికి సహకరించడం కోసం యుద్ధానికి వచ్చిన వారందరినీ నేను చూడాలి అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు భీష్ముడు రోడ్డులకు ఎదురుగా రథాన్ని నిలిపి అర్జునుడితో యుద్ధానికి సిద్ధముగా ఉన్న కౌరవ సేనను చూడు అన్నారు. అప్పుడు అర్జునుడు, ఓ మధుసూదన, వాయు సర్వత్ర గోపహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాదిత్యుపధారయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతివ్యాప్తి భావికా కల్పక్షయే పునస్తాది కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతి స్వాభవష్టభ్య విసృజామి పునః పునః. నా భగవద్గీత పారాయణం పూర్తయింది. నేను ఎలా చెప్పానో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా తమ్ముడు కూడా శ్లోకాలు చెప్పాడు. వీడియో చూసి మేమిద్దరం ఎలా చెప్పామో చూసి లైక్ చేయండి. ఇక మేము భీమవరం వచ్చేసాం. భీమవరంలో వర్షం కురుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.